ఏవర్స్ గుడ్ మార్నింగ్. ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ ఎలక్ట్రిక్ కారులు అసలు చరిత్ర. 100 ఏళ్ల క్రితం మొదలైన ఎలక్ట్రిక్ కార్లు అసలు ఏంటి, ఎలా జరిగింది, ఈ కార్లు అనేవి ఎలా మాయమైపోయి మళ్ళీ ఇప్పుడు ఎందుకు స్టార్ట్ అయ్యాయి అన్న దాని గురించి చెప్పబోతున్నా. ఇప్పుడు ప్రతి చోట ఈవీవి అని వింటున్నాము. అంటే ఈవీవి అంటే ఎలక్ట్రిక్ కార్లు, బైకులు అనేవి. కానీ ఇవి మీకు తెలుసా, ఎలక్ట్రిక్ కార్లు కథ కొత్తది కాదు. 100 సంవత్సరాల క్రితమే మనుషులు ఈవీలు వాడుతున్నారు. మరి ఈ మధ్యలో అవి ఎక్కడ మాయమయ్యాయి, ఎందుకు పెట్రోల్ కార్లు రూల్ చేస్తున్నాయి, ఈరోజు మనం తెలుసుకుందాము. అసలు ఎలక్ట్రిక్ కార్లు అసలు చరిత్ర ఏంటో తెలుసుకుందాము. ప్రారంభం దశ 1928లో ఒక హంగేరియన్ ఇంజనీర్ అననస్ జెడలిక్ మొదట చిన్న ఎలక్ట్రిక్ మోటార్లను డిజైన్ చేశాడు. అది 1830లో స్కాట్లాండ్కు చెందిన రాబర్ట్ హండ్రెస్టన్ మొదటి ఎలక్ట్రిక్ వెహికల్ను ప్రోటోటైప్ను తయారు చేశాడు. ఆ కాలంలో బ్యాటరీలు చాలా బలహీనంగా ఉండేవి. కానీ 1890లో అమెరికాలో విలియం మోర్సన్ అనే ఇంజనీరు ఒక 6 సీటర్ ఎలక్ట్రిక్ కార్ను తయారు చేశాడు. అది ఒకసారిగా హిట్ అయింది. మీరు నమ్మలేకపోవచ్చు, కానీ 1900లోనే అమెరికాలో రహదారుల మీద ఉన్న కారుల్లో మూడింట ఒకటి ఎలక్ట్రిక్ కార్లే. ఆ కాలంలో ఈవీలు నిశ్శబ్దంగా, సులభంగా స్టార్ట్ అయ్యాయి. పెట్రోల్ కార్లు మాత్రము కాక్ తిప్పేవి లేవు. శబ్దము, పొగలు, వాసన. అందుకే ఆ కాలపు ధనవంతులు, ముఖ్యంగా మహిళలు ఎలక్ట్రిక్ కార్లు ఇష్టపడతారు. కానీ పెట్రోల్ ఎలా గెలిచింది? 1908లో హెన్రీ ఫోర్డ్ మోడల్ 1 అనే పెట్రోల్ కారును మాస్ ప్రొడక్షన్లో పెట్టాడు. దాంతో కారు ధర ఒకసారిగా తగ్గిపోయింది. పెట్రోల్ స్టేషన్లు పెరిగాయి, రేంజ్ ఎక్కువ వచ్చింది, బ్యాటరీలు మాత్రం ఖరీదైనవి. అలా ఈవీలు క్రమంగా మాయమైపోయాయి. నిద్రలో ఉన్న ఈవీ మళ్ళీ మేల్కొన్నది. 1970లో ఆయిల్ క్రిస్టెన్ వచ్చినప్పుడు మళ్ళీ ఈవీల గురించి ఆలోచన మొదలైంది. కానీ ఆ కాలంలో బ్యాటరీ టెక్నాలజీ అనేది వెనుకబడి ఉంది. లిథియం అయాన్ బ్యాటరీలు వచ్చాక నిజమైన మార్పు మొదలైంది. ఆధునిక యుగం. టెస్లా ఎఫెక్ట్. 2008లో టెస్లా రోడ్స్టర్ విడుదల చేసింది. అది చూపించింది ఈవీలు కూడా స్పీడ్, స్టైల్, పవర్ ఇవ్వగలదని. దాని తర్వాత ఇప్పుడు కూడా ఆర్ఎన్, హోండా, టాటా, మహీంద్రా, బినెడన్ లాంటి కంపెనీలు కూడా ఈవీ రేసులకు వచ్చాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈవీ విప్లవం అనేది నడుస్తుంది. భవిష్యత్తులో కూడా గ్రీన్, కానీ నిజంగానే గ్రీన్ అవుతుంది. అంటే ఈ ఎలక్ట్రిక్ కార్లు అనేవి ప్రస్తుతం కన్నా ఇంకా ప్రపంచము భవిష్యత్తులో ఎక్కువగా వ్యాపించుతాయని తెలుస్తుంది. చాలామంది ఈవీలను పర్యావరణకు మంచిదని అంటారు. కానీ నిజమేంటంటే బ్యాటరీలు తయారు చేయడానికి లిథియం, నికెల్, కోబాల్ట్ త్రవ్వకాల వల్ల పర్యావరణ సమస్యలు వస్తున్నాయి. అయితే టెక్నాలజీ వేగంగా మారుతుంది. రీసైకిల్ బ్యాటరీలు, సోలార్ పవర్డ్ ఛార్జింగ్ సిస్టమ్ మరియు గ్రీన్ ఎలక్ట్రిక్ వలన భవిష్యత్తులో ఈవీలు నిజంగా పచ్చదనం తీసుకువస్తాయి. 100 ఏళ్ల క్రితం మాయమైన టెక్నాలజీ ఇప్పుడు మళ్ళీ ప్రపంచాన్ని మార్చేస్తుంది. ఇది కేవలం కార్ల కథ కాదు, ఇది మన భవిష్యత్తు కథ. మీరేమనుకుంటున్నారు? ఈవీ భవిష్యత్తు పూర్తిగా ఆక్రమిస్తాయి లేదా కొత్త ఫ్యూయల్ టెక్నాలజీ వస్తుంది అని కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.